తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సైన్యముల అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడవును శక్తి గల జీవం గల దేవ, పరిశుద్ధుడైన రాజా, మీకు వందనములు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినాన, ప్రత్యేకమైన దినాన సువార్త వినిపించుట కొరకై తండ్రి మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, సెయింట్ పీటర్స్ లూథరన్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఉదయకాల సమయాన మీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడండి, దర్శించండి. ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా మా క్రియలను మా మార్గములను మేము ప్రభువా చక్కపరుచుకొని మీ వైపునకు తిరిగి ముందుకు సాగుటకు సహాయం చేయవలనని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘమునకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చిన ఇద్దరు గురువు గారులకు నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి ప్రత్యేకం మనకందరికీ తెలిసిందే. 175వ సంవత్సరంలోకి వచ్చి ఉన్నాం. జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు మరి గుంటూరు గుంటూరులోనికి వచ్చి మరి సువార్త ప్రారంభించి నేటికి మరి 174 సంవత్సరాలు ముగించుకొని 175వ సంవత్సరంలో ప్రవేశించి మరి నిన్నటి దినాన దానికి సంబంధించిన మరి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సంవత్సర కాలంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉంటూ ఉన్నారు, అనేక కార్యాలు చేయాలని. అయ్యగారు నన్ను ఈరోజు మాట్లాడాలని నాకు ఆహ్వానం ఇచ్చినప్పుడు గాస్పల్ డే, జూలై 31 అంటే గాస్పల్ డే, సువార్త దినముగా దీన్ని జరుపుకుంటూ ఉన్నాం. సెయింట్ పీటర్స్ లూథరన్ సంఘానికి అనేక సంవత్సరాల చరిత్ర ఉండి ఉంటుంది. ఇంకా ఏం సువార్త ప్రకటించాలి అని నేను ఆలోచించాను. ఆల్రెడీ అనేక సంవత్సరాలుగా సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు, ఇంకా ఉన్నారా సువార్త వినని వారు అని నేను ఆలోచించినప్పుడు, ప్రార్థించినప్పుడు ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్నాను. మన యొక్క 3 పాఠాల్లో నేడు ఎవరైతే యేసుక్రీస్తును నమ్మారో, ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించి ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ ఉన్నారో, ఆయన సంఘముగా చెప్పుకుంటున్నారో వారి కోసమే ప్రత్యేకంగా సువార్త. 3 పాఠాలు మీరు గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. నిజంగా ఆయన బిడ్డలుగా, ఆయన విశ్వాసులుగా చెప్పుకుంటున్న మనం ఈ ఇర్మియా గ్రంథంలో మనం చూడగలము. 4వ వచనంలో గమనిస్తే 7వ అధ్యాయం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలో ఆధారము చేసి కొనకుడి అని ఇర్మియా ప్రవక్త ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం మోసపోతూ ఉన్నామంట. అనేక విషయాల్లో సంఘముగా, విశ్వాసిగా మోసపోతూ ఉన్నాం. 3 పాఠ్యభాగాల్లోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను మీతో నేను ఈ ఉదయకాల సమయాన జ్ఞాపకం చేసి హెచ్చరించాలని ఇష్టపడుతూ ఉన్నాను. పాత నిబంధన పాఠంలో మనం గమనిస్తే యూదా వారిని గురించి రాస్తూ ఉన్నాడు. యూదా వారంటే
ఎన్నుకొనబడ్డ జనాంగంగా ఉంటూ ఉన్నారు. ప్రత్యేకించబడ్డ జనాంగంగా ఉంటూ ఉన్నారు. గాడ్స్ చోజన్ పీపుల్, యూదావారు. వీరి కోసము ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వీరికి ఇస్తున్న మరి హెచ్చరిక ఏమంటున్నాడు? మీ క్రియలను యథార్థంగా చక్కపరుచుకొని తన పొరుగు వాని ఎడల న్యాయము జరిగించి. తర్వాత 6వ వచనంలో చూస్తే, పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రులను బాధింపకయు, నిర్దోష రక్తము చిందింపకయు, అన్య దేవతలను అనుసరింపకయు. పాఠము దాటి 9వ వచనములోకి మనం వెళ్తే, జారత్వము, చోరత్వము, నరహత్య చేయుచు అనే మాటలు భక్తుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. 10వ వచనములో అబద్ధ సాక్ష్యం పలుకుచు, బయలునకు ధూపం వేయుచు, మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారని యూదావారిని గురించి రాస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయాన నిన్ను నన్ను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ నేను దేవుడిని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం మారు మనసు పొందాను అని రొటీన్ లైఫ్ లో మనం పడిపోయి దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోలేక, దేవుడిచ్చిన రక్షణను సరిగ్గా అర్థం చేసుకోలేక మనం జీవిస్తూ ఉన్నామేమో. అందుకని ఉదయకాల సమయాన రక్షణ సువార్త ప్రకటించే దినముగా, ఒక వరంగా దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మన క్రియలను, మన మార్గములను చక్కపరుచుకోమని ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయాన్ని. నాకెందుకులే, నేను చక్కపరుచుకోవాల్సింది ఏముంది అని ఒక విశ్వాసిగా నీవు ప్రశ్నించవచ్చు, లేకపోతే అనవచ్చు. కానీ విశ్వాసికే ఈ మాట చెప్తూ ఉన్నాడు దేవుడు. విశ్వాసిగా చెప్పబడుచున్న నీకు ఈ మాట చెప్తూ ఉన్నాడు. నీ మార్గములను, నీ క్రియలను మార్చుకో, చక్కదిద్దుకో. నేడు ఈ అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో యూదావారిని గురించి ఈ మాటలు అంటూ ఉంటే, పత్రిక పాఠంలోనికి వచ్చేసరికి హెబ్రీ పత్రికలో మనం గమనిస్తే 3వ అధ్యాయం 9వ వచనంలో, 40 సంవత్సరాలు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించివి. ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడుతూ ఉన్నాయి? ఇశ్రాయేలీలను గురించి. ఇర్మియా గ్రంథంలో యూదావారిని గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక వచ్చేసరికి ఇశ్రాయేలీలు, ద గాడ్స్ చోజన్ పీపుల్, దేవుని చేత ఎన్నుకోబడ్డ, ప్రత్యేకించబడ్డ జనాంగాన్ని గురించి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. 40 years ఆఫ్ జర్నీలో, ఆ యొక్క ఐగుప్తు నుంచి మరి పాలుతేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తున్న ఆ జర్నీలో మరి నన్ను పరిశోధించారు, పరీక్షించారు, నా సహనాన్ని పరీక్షించారు. ఎవరు కూడా బయటకు రాలేదంట. ఆ ప్రయాణం ప్రారంభించిన ఇశ్రాయేలీలు ఎవరు కూడా ఆ యొక్క డెస్టినేషన్ ని చేరుకోలేకపోయారు. ఎంత బాధాకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. ఈ యొక్క ఉదయకాల సమయాన రక్షించబడి నీవు ఎంతకాలం అయింది? ఒకవేళ రక్షించబడకపోతే ఈ ఉదయకాల సమయాన దేవుడు నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. నీ క్రియలను, నీ మార్గములను మార్చుకోగలవా? ఆయనకు ఇష్టము లేని మార్గాల్లో నీవు నడుస్తూ ఉన్నావా? ఆయనకు మరి అసహనాన్ని కలిగి చేసే క్రియలను నీలో ఇంకా నీవు కలిగి ఉంటున్నావేమో. ఈ ఉదయకాల సమయాన నిన్ను నీవు పరిశీలించుకో. రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయ్యుండవచ్చు. ఈ యొక్క దేవుని చేత ఎన్నుకొనబడ్డ ఈ యొక్క జనాంగం అయితే సంవత్సరాల కొలది దేవుణ్ణి విసిగించారు, దేవుని మార్గాల నుండి తప్పిపోయారు. మరి ఈ 2 పాఠాల్లో వీరిద్దరి గురించి చెప్పబడుతూ ఉన్నది. మీరు దేవుని యొక్క జనాంగంగా పిలువబడుతూ ఉన్నారు. 10వ వచనంలో హెబ్రీ పత్రిక 3:10లో అంటాడు, కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలిసి కొనలేదు అని తెలియచేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. హృదయ ఆలోచనలలో
తప్పిపోతూ ఉన్నామంట. ఆయన మార్గాలను తెలుసుకోలేకపోతూ ఉన్నామంట. ఆయన మార్గం ఏమిటో మరి సువార్త పాఠ్య భాగంలోనికి వచ్చేసరికి నేను మీకు తెలియచేస్తాను. 15వ వచనం మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, పాపం వల్ల కలుగు భ్రమచేత మీరు ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనబడు సమయం ఉండగానే మనకు దేవుడు ఈరోజు అవకాశాన్ని ఇచ్చాడు సువార్త వినటానికి, దేవుని గురించి సరిగా అర్థం చేసుకోవడానికి. మరి ఈ యొక్క సుదినామ, ఈ యొక్క మంచి రోజు మరి నీ మార్గాలను మార్చుకోవడానికి, నీ క్రియలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావా? మరి సువార్త పాఠ్య భాగంలోనికి మనం వస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. ఈ మాటల కంటే ముందు యేసుక్రీస్తు వారికి ఒక టైటిల్ ఇచ్చారు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. పాపులకు స్నేహితుడిగా ఈయన పిలువబడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపులకు స్నేహితుడిగా ఈయన ఉంటూ ఉన్నాడని ఆనాడు ఆరోపించారు. ఈ సువార్త పాఠ్య భాగంలో సుమారుగా 6 టౌన్స్ గురించి, 6 పట్టణాలను గురించి ప్రస్తావించాడు యేసుక్రీస్తు వారు. 6 పట్టణాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 6 పట్టణాల్లో మొట్టమొదటిది మనం గమనిస్తే బెత్సైదా, కొరాజీనా, తర్వాత కపెర్నహూం. ఈ 3 కూడా యేసుక్రీస్తు వారు మరి తన యొక్క సేవా జీవితంలో అక్కడ సెటిల్ అయ్యాడు. కపెర్నహూంలో హోమ్ టౌన్ ఆఫ్ జీసస్ అని కపెర్నహూంకు పేరు మరి పెట్టి ఉంటున్నారు. అక్కడ సెటిల్ అయ్యాడు. బెత్సైదా అయితే ఆంద్రేయ, ఫిలిప్పు, పేతురు ఈ పట్టణస్థులు, ఈ యొక్క బెత్సైదా పట్టణస్థులు వీరు. కొరాజీనా కపెర్నహూంకు 2.5 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ 3 పట్టణాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. యేసుక్రీస్తు వారు తన సువార్త సేవ జీవితంలో, ఆయన బ్రతికిన కాలంలో ఆయన అనేక అద్భుతాలు ఈ పట్టణాల మధ్య చేశాడు. ఈ 3 టౌన్స్ మధ్య ప్రత్యక్షంగా చూశాడు. ఆ ప్రజలు అంటే ఫిజికల్ విట్నెస్ వారికి ఉంది. యేసుక్రీస్తుని గురించి ఆయన చేసిన అద్భుతాలను ప్రత్యక్షంగా చూసిన ప్రజలు, పట్టణాలు. మరి ఆ పట్టణాలను గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా అనే మాటను ఉపయోగిస్తున్నాడు. కపెర్నహూం విషయం మనం గమనిస్తే 23వ వచనం మత్తయి సువార్త 11:23లో, కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడినవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూం ఈ 3 కూడా యేసుక్రీస్తుని గురించి బాగా తెలిసి ఉన్నాయి, బాగా తెలుసుకున్నారు. యేసుక్రీస్తుని గురించి చక్కగా తెలుసుకొని ఆయన మార్గాల్లో నడవటం లేదు. ఆయనకి ఇవ్వవలసిన విలువ ఇవ్వటం లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయాన నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి క్రైస్తవులుగా ఒకవేళ ఉండి ఉండొచ్చు, మనకు ఒక హక్కుగా అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే 175 years అయిపోతా ఉంది లూథరన్ సంఘము మరి ఈ యొక్క సువార్త ప్రకటించబడి ఈ యొక్క గుంటూరు, ఈ యొక్క విసినిటీలో, ఈ చుట్టుపక్కల పట్టణాల్లో, గుంటూరు అంటే పక్కనే ఉంది, ఒక 20 to 30 kilometers.
మరి అంతకాలం నుంచి సువార్త ప్రకటించబడుతుంది కాబట్టి మాకు ఇంకా ఏముందిలే, మేము దేవుని నిత్య జీవానికి వారసులమని ఒకవేళ నీవు పొరపాటు పడుతూ ఉన్నావేమో. వాళ్ళు అలాగే పొరపాటు పడ్డారు. ఎందుకంటే మా మధ్యలో యేసుక్రీస్తు వారు జీవించాడు, అద్భుతాలు చేశాడు కాబట్టి మాకు ఇంక ఏ ఇబ్బంది లేదు, మేము మరి చాలా మంచి వాళ్ళము, మా మార్గాలు మంచివి, మా క్రియలు మంచివి అని వారు చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు, తప్పుడు ఆలోచనలతో జీవిస్తూ ఉన్నారు. దానికి అగైనిస్ట్ గా యేసుక్రీస్తు వారు ఇంకొక 3 పట్టణాల గురించి చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటి పట్టణము తూరు, సీదోను, తర్వాత సొదొమ. తూరు పట్టణాన్ని గురించి, సీదోను పట్టణం గురించి మనం గమనిస్తే దేవర్ జెంటైల్ నేషన్స్, అన్య రాష్ట్రాలు, అన్య దేశాలు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మనం గమనిస్తే ఒకసారి దాన్ని మనం తిప్పుదాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రపు మధ్యలో నేను ఆసీనుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకం చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివని తూరు పట్టణాన్ని గురించి దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. జ్ఞానాన్ని బట్టి, వర్తకాన్ని బట్టి, బిజినెస్ చేత డబ్బు సంపాదించుకొని దేవుడి కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడంట. దేవుడినైనట్టు, దేవతనైనట్టు తమ జ్ఞానాన్ని బట్టి, వర్తకాన్ని బట్టి తూరు పట్టణము, తూరు దేశము, ఆ పట్టణస్థులు తమను తాము హెచ్చించుకున్నారు. నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయొచ్చు వచ్చితివి. ఐశ్వర్యం కలిగినదని గర్వించిన దేశముగా తూరు దేశము ఉండి ఉంటున్నది. సౌందర్యం చూచి గర్వించిందంట. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు అని హెచ్చరిస్తూ ఉన్నాడు తూరు పట్టణాన్ని, తూరు దేశాన్ని. దేవుడు ఆనాడు ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో రాయబడ్డ మాటలను మనం చూస్తే నేలను పడవేసి బొత్తిగా లేకుండా నాశనం చేస్తానంటూ ఉన్నాడు. ఉదయకాల సమయాన నీకు నాకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు దేవుడు. వీరు బిజినెస్ చేసి ధనాన్ని సంపాదించుకొని, జ్ఞానము చేత దేవుడు అక్కర్లేనట్లుగా, దేవుడితో పని లేనట్లుగా వారు తమ జీవితాలను గడిపేస్తూ ఉన్నారు. అందుకే ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు దేవుడు తూరు పట్టణానికి. నిన్ను నేను నేలను పడవేసి నాశనము చేయకముందే, నేడు అని సమయం ఉండగానే నీవు రక్షణ పొందు, నీ మార్గాలను, నీ క్రియలను మార్చుకో అని మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తూరు పట్టణాన్ని గురించి ఇలాంటి మాటలు రాయబడుతూ ఉన్నాయి. అదేవిధంగా సీదోను పట్టణాన్ని గురించి కూడా మనం గమనిస్తే ఇదే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం గమనిస్తే 12వ వచనములో చూస్తే, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పున వచనమెత్తి ఇలాగ ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యమును గల కట్టడములకు మాదిరివి దేవుని తోట ఏదేనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేరికము, సూర్యకాంతము, మణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి,
మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లని బ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబునై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయొచ్చు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాల్చున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని. దీని అందాన్ని గురించి, సౌందర్యాన్ని గురించి, ధనాన్ని గురించి మరి ఈ యొక్క సీదోను పట్టణము, తూరు పట్టణాలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మూడవదిగా సొదొమ పట్టణం. ఆదికాండం 19వ అధ్యాయంలో అది మనకు తెలిసిందే. అగ్నిగంధకముల చేత దాన్ని నాశనం చేశాడు. హోమోసెక్షువాలిటీ అక్కడ ఉంది ఆనాటి కాలంలో. ధనవృద్ధి కలుగు చేసుకున్న పట్టణాలు, హోమోసెక్షువాలిటీ కలిగిన పట్టణాలు, సౌందర్యం చూసి గర్వించిన పట్టణాలను యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజినా, అయ్యో కపెర్నహూమ, మీ 3 పట్టణాలు మీ మధ్య యేసుక్రీస్తు వారు గొప్ప అద్భుతాలు చేశాడు. కానీ మీ 3 పరిస్థితి కంటే ఆ 3 తూరు, సీదోను, సొదొమ పట్టణాల పరిస్థితి చాలా ఓర్వదగినదిగా ఉంటుందంట. ఎంత అవమానం అండి క్రైస్తవులుగా మనకు, ఎంత అవమానం! ఈ ఉదయకాల సమయాన నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు. తూరు, సీదోను పట్టణాల గతి ఓర్వదగినదిగా ఉంటే సువార్త మాది, దేవుడు మావాడు అని గర్వం చేసుకుని మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతూ ఉంటే తీర్పు దినమందు నీ యొక్క పరిస్థితి, నా పరిస్థితి ఓర్వదగినదిగా ఉంటుందా? ఈ ఉదయకాల సమయాన దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒక రిమైండర్ ఇస్తూ ఉన్నాడు. నేడు ఒక దినముండగానే నీ మార్గాలను చక్కపరచుకోమని మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా? లేదు. ఈ ఆలయంలో నేను స్థిరపడిపోయాను, ఈ ఆలయానికి నేను రెగ్యులర్ గా వస్తూ ఉన్నాను, సువార్త వింటూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతూ ఉన్నాను, సహాయం చేస్తూ ఉన్నాను. వాటెల్స్ ఇంకా నేను మార్చుకోవాలని నీవు అనుకుంటూ ఉన్నావా? వాటన్నిటికంటే శ్రేష్టమైన కొరాజినా, బెత్సైదా, కపెర్నహూముల గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయాన యేసుక్రీస్తు వారు. నీవు నేను మరి ఆయన సన్నిధిలో ఎంతవారం అయి ఉంటూ ఉన్నాం? నేను ఒక ఉదాహరణ మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం, అదేవిధంగా లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక యవనస్తుడైన ధనవంతుడైన అధికారి గురించి రాయటం జరిగింది. హి వాజ్ యంగ్ రిచ్ రూలర్. యంగ్ రిచ్ రూలర్. ఈ కాలంలో యవనస్తుడిగా ఉండి, ధనవంతుడిగా ఉండి, రూలర్గా ఉంటే ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఆ 3 కదా మనకు కావాల్సింది. మానవులుగా యవన దశలోనే ధనం ఉండాలి, అధికారం ఉండాలి. ఆ 3 ఒక యవనస్తుడికి దొరికాయి. ఈ మాటను జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యవనస్తుడు రక్షణ గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో నీవు నేను అలాంటి అభిప్రాయమే కలిగి ఉన్నామని నా యొక్క ఉద్దేశంగా నేను భావిస్తూ ఉన్నాను. దిస్ యంగ్ మ్యాన్ హ్యాస్ రాంగ్ ఐడియాస్ అబౌట్ సాల్వేషన్. రక్షణను గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడేనా? ఏంటో తప్పుడు అభిప్రాయం? యేసుక్రీస్తు వద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఏమంటాడు? సద్బోధకుడా, ఏ మంచి కార్యం చేసి నేను నిత్య జీవాన్ని పొందగలను అంటూ ఉన్నాడు. వాట్ కెన్ ఐ డూ? వాట్ కెన్ ఐ డూ ఏ గుడ్ థింగ్ టు అచీవ్ ద ఎటర్నల్ లైఫ్? నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏ మంచి కార్యాన్ని చేయాలి అనుకుంటూ ఉన్నాడు. యవనస్తుడు రక్షణను గురించి
తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. ప్రియమైన సంగమా, నీవు నేను అలాంటి తప్పుడు అభిప్రాయం ఖచ్చితంగా కలిగి ఉంటామని ఈ ఉదయకాల సమయాన నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఆ 3 పట్టణాలను ఉద్దేశించి ఆ మాట అంటాడు, అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజీనా, కపెర్నహూమ, మీ పరిస్థితి ఆ 3 తూరు, సీదోను, సొదొమ పట్టణాల కంటే ఘోరమైన పరిస్థితిగా ఉండబోతా ఉంది. కాబట్టి జాగ్రత్త పడమని తెలియజేస్తున్నాడు. యవనస్తుడు ఏమంటున్నాడంటే, ఏ మంచి కార్యం చేసి నేను రక్షణ పొందగలను, నిత్య జీవాన్ని పొందగలను. మంచి కార్యం చేయటం మూలంగా ఎవరైనా రక్షించబడగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్? మంచి కార్యం చేసి రక్షించబడగలమా మనం? వెరీ ఇంపాసిబుల్, చాలా కష్టము. ఈ యవనస్తుడు ఆ తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసి, మంచి కార్యాలంటే ప్రార్థనకు రావటం మంచి కార్యమే. దేవునికి డబ్బులు ఇవ్వటము, సేవకు డబ్బులు ఇవ్వటం మంచి కార్యమే. రెగ్యులర్ గా అటెండ్ అవటం మంచి కార్యమే. పాస్టర్ గారికి సపోర్ట్ చేయడం మంచి కార్యమే. అయినా ఆ కార్యాలు నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తాయని నీవు ఆశించగలవా? ఆ ధైర్యం నీకుందా? యవనస్తుడికి లేదు. యవనస్తుడికి లేదు. యవనస్తుడిగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్తాడు ఏంటంటే, బాల్యము నుంచి నేను ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నానంటాడు. పుట్టినప్పటి నుంచి ఆలయానికి వస్తున్నా కూడా, పుట్టినప్పటి నుంచి ఒక అంటే హెరిటేజ్ గా నీవు భావించిన, మా తాతల ఆస్తిగా నీవు భావించినా నీవు రక్షించబడలేదు. మా నాన్నగారు లూథరన్ సంఘ కాపరే, ఒక 20 years వర్క్ చేసి చనిపోయారు. కాబట్టి నేను రక్షించనక్కర్లేకుండానే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోతానా? లేదు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మా నాన్న సేవ చేశాడు, ఆయన రక్షణ ఆయనే చూసుకోవాలి. మంచి కార్యాలు చేసి మురిసిపోయి చప్పట్లు కొట్టుకుంటున్నామా? ఆలయానికి ఒక ప్రజెంటేషన్ ఇచ్చేసి పరలోకంలో ఒక భాగం కావాలనుకుంటున్నామా? సేవకు డబ్బులు ఇచ్చి నిత్య జీవంలో ఒక భాగాన్ని కొనుక్కోవాలనుకుంటున్నామా? ఆలయంలో మన పేరు రాపించుకొని నిత్య జీవం నా యొక్క ఆస్తిగా ఉండాలని అనుకుంటూ ఉన్నామా? ఏ మంచి కార్యం చేసి నీవు నిత్య జీవం పొందగలవు? యవనస్తుడు ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటున్నాడు రక్షణను గురించి. సద్బోధకుడా ఏ మంచి కార్యం చేయాలంటున్నాడు? దిస్ యంగ్ మ్యాన్ హ్యాస్ రాంగ్ ఐడియాస్ అబౌట్ సాల్వేషన్. ఏ మంచి కార్యం చేసినా నీవు నిత్య జీవాన్ని సొంతం చేసుకోలేవని ఈ ఉదయకాల సమయాన యేసుక్రీస్తు వారు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి ఏం చేయాలి? వాట్ కెన్ ఐ డూ అంటూ ఉన్నాడు. బట్ ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్. అది జరిగిపోయింది. యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇంకా నీవు చేయాలంటావేంటి? ఏం చేయొద్దు, ఏమీ చేయనక్కర్లేదు. సింపుల్ గా నీ మనస్సును ఆయనకు అంగీకరిస్తే చాలు, ఆయనకు అందిస్తే చాలు. ఏ మంచి కార్యాలు చేయొద్దు, కష్టపడవద్దు. వచ్చి నీ మనస్సును ఆయన దగ్గర ఇవ్వమంటే ఏంటి మనకు బాధ, ఏంటి మనకు కష్టం? ఉదయకాల సమయాన ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఒక ఐస్ క్రీమ్ కంపెనీ వాడు ఒక మంచి ఫార్ములాను మార్కెట్లో రిలీజ్ చేశాడు. దాని ఉద్దేశం ఏంటంటే, ఆ ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి సింపుల్ గా వాటర్లో కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 1 hour తర్వాత తీస్తే వండర్ఫుల్ ఐస్ క్రీమ్ తయారైపోతుంది. మార్కెట్లో రిలీజ్ చేస్తే అది ఫెయిల్ అయింది. కంపెనీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఏమంటే ప్రజలు ఏమన్నారంటే, అది కొన్న వాళ్ళు ఇది ఇంత సింపుల్ గా ఉంది ఏంటి, కొద్దిగా కష్టంగా ఉంటే బాగుంటుంది, మేమేమైనా చేయాలి కదా దాంట్లో, నేను చేసేది ఏం లేదు, నీళ్లు కలిపి పెట్టేస్తే ఐస్ క్రీమ్ అయిపోతే ఏముందబ్బా, దాంట్లో క్వాలిటీ ఉందో లేదో, అది బాగుంటుందో లేదో, దానివల్ల అనారోగ్యం వస్తుందేమో. కంపెనీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ అంతా రీకాల్ చేసి ఏం చేశారంటే మళ్ళా రీలాంచ్ చేశారు. ఏం చేశారు, ఈసారి మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకొక 2-3 క్రియలు ఎక్కువ పెంచారు. ఒక ఎగ్ తీసుకొని దాన్ని కొట్టాలి, దాంట్లో కలపాలి, కొంత షుగర్ పౌడర్ యాడ్ చేయాలి అని చెప్పారు.
ఇప్పుడు చాలా సూపర్ హిట్ అయింది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు చేయాల్సిన పని కొంత ఉంది కాబట్టి. రక్షణ విషయములో క్రైస్తవుడిగా నీవు నేను ఇలాంటి పొరపాటు చేస్తూ ఉన్నావు. నీవు నేను మంచి పనులు చేసి దేవుని సన్నిధిలో ఏదో గొప్ప అయిపోవాలని ఏమీ చేయనక్కర్లేదు. సింపుల్ గా వచ్చి నీవు రక్షణ పొందయ్యా అంటే నీవు నేను పొందామని చెప్పుకుంటున్నాం, కానీ నీ యొక్క రహస్య జీవితంలో ఇంకా పాపము దాగి ఉందని ఉదయకాల సమయాన హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తనను, నీ క్రియలను, నీ మార్గమును నీవు మార్చుకోలేకుండా అలాగే బ్రతుకుతూ ఉన్నావు. ఆలయములకు వచ్చినప్పుడు మాత్రం సరిగ్గా ఉన్నావని చూపించడానికి నటిస్తూ ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు ఒకవేళ నటిస్తూ ఉన్నావేమో. ఉదయకాల సమయాన ఈరోజు నీకు ఒక గొప్ప అవకాశాన్ని యేసుక్రీస్తు వారు ఇస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయనకు అంగీకరిస్తావా? ఆయనకి ఇస్తావా? నీ పాప జీవితాన్ని ఆయన ముందు పెడతావా? నీవు ఏ మంచి కార్యం చేసినా రక్షణ పొందలేవన్న విషయాన్ని గుర్తించి ఆయనకు నీ జీవితాన్ని అర్పించాలని ఉదయకాల సమయాన దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. రెండవది మనం గమనిస్తే, దిస్ యంగ్ మ్యాన్ హ్యాస్ రాంగ్ ఐడియాస్ అబౌట్ సేవియర్. ఫస్ట్ సాల్వేషన్ గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. రెండవది సేవియర్, రక్షకుని గురించి ఒక రాంగ్ ఐడియా ఉంది. ఏంటంటే హీఈస్ కాలింగ్ హిమ్ ఏ గుడ్ మాస్టర్, మంచి బోధకుడు అంటూ ఉన్నాడు, కానీ దేవునిగా అంగీకరించడం లేదు. నీవు నేను అనేక మంది అలాగే ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి రక్షకునిగా మన జీవితాల్లో ఆహ్వానించలేకపోతున్నాం. ఒక బోధకుడుగానో ఒక స్నేహితుడిగానో చూస్తున్నాం తప్ప నా జీవితాల్లో దేవునిగా ఆయనకు అవకాశాన్ని ఇవ్వటం లేదు. మూడవది గమనిస్తే, దిస్ యంగ్ మ్యాన్ హ్యాస్ రాంగ్ ఐడియాస్ అబౌట్ సిన్. సాల్వేషన్ గురించి, సేవియర్ గురించి రాంగ్ ఐడియాస్ కలిగినట్లే సిన్, పాపాన్ని గురించి కూడా ఒక రాంగ్ ఐడియా కలిగి ఉన్నాడు. ఏంటది? నేను చిన్నతనం నుంచి ఈ ఆజ్ఞలను అనుసరిస్తూనే ఉన్నానంటున్నాడు. ఆజ్ఞలు అనుసరిస్తే నీ యొక్క పాపాలు క్షమించబడతాయా? ధర్మశాస్త్ర మూలంగా ఏ మనుష్యుడును నీతిమంతుడుగా తీర్చబడదని రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో దేవుని యొక్క మాటలు నొక్కి ఒక్కాడిస్తూ ఉన్నాయి, మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ధర్మశాస్త్ర మూలంగా ఏ మనుష్యుడును నీతిమంతుడుగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం వలన పాపములుగా ఎట్టిదో తెలియచేయబడుతుంది తప్ప దాని నుంచి విముక్తి మనకు కలిగించదు. ఈ యొక్క ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ ఆ పాపాన్ని నుంచి విముక్తి కలుగజేసేది ఏంటి? యేసుక్రీస్తు వారు ఇస్తున్న రక్షణ మాత్రమే. యేసుక్రీస్తు వారు ఉచితంగా ఇస్తున్న రక్షణ మాత్రమే. చిన్నతనం నుంచి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను కాబట్టి నేను పరలోకానికి వారసుడుగా చేయబడతానంటే అది ఎంతగానో పొరపాటని ఈ ఉదయకాల సమయాన నిన్ను నన్ను దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, రక్షకుని గురించి, రక్షణ గురించి, పాపాన్ని గురించి ద సో కాల్డ్ ఆర్థోడాక్స్ చర్చెస్ ముదిరిపోయాయి. అంటే వింటే ప్రతిస్పందించే హృదయాలు లేవు. విని 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 కరుడుగట్టిన హృదయాలుగా తయారైపోయాయి. సువార్త ఇంతే సిస్టమేటిక్ అయిపోయాం. మనం సిస్టమేటిక్ అయిపోయాం. 8 o'clock వచ్చి సిస్టమేటిక్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ లాగా కొత్తగా బండ్లు వచ్చాయి కదా, ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్, ఆటో గేర్స్. గేర్లు కూడా మార్చనక్కర్లే, ఆటోమేటిక్ దాన్ని అవి వెళ్ళిపోతూ ఉంటాయి గేర్లు మారుతూ. అలాగూ సిస్టమేటిక్ గా ఆటోమేటిక్ గా మన జీవితాలు తయారు చేసుకొని అసలైన రక్షణ ఆనందాన్ని అనుభవించకుండా, ఇతరులకు దాన్ని చూపించకుండా ఇంకా ఎంతకాలం నీవు జీవిస్తావని ఉదయకాల సమయాన నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ ఈ సువార్త విని నీవు బయటికి వెళ్ళి రాబోయే కాలంలో కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు ఉంటే బెత్సైదా, కొరాజినా, కపెర్నహూమ, నెక్స్ట్ నీ పేరే
నీ పరిస్థితి ఘోరంగా ఉండబోతుందని ఉదయకాల సమయాన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సొదొమ పట్టణం తూరు సీదోనులదే ఓర్వ తగినదిగా ఉంటుందంటే ఎంత అవమానకరమైన విషయం. ఒక క్రైస్తవుడుగా మన ప్రవర్తన అలా అయిపోతూ ఉన్నదా? ఒకసారి మనం గమనిద్దాం. సాల్వేషన్, సేవియర్, సిన్, ఈ మూడు పక్కన పెట్టి స్టఫ్ అంటే ధనాన్ని పట్టుకున్నాడు అతను. హీ హ్యాడ్ గ్రేట్ పొజిషన్స్. అతడు ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అతడు ధనవంతుడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. తూరు సీదోను పట్టణాలు కూడా దే డిడ్ బిజినెస్, వ్యాపారం చేశారు, ధనాన్ని సంపాదించుకున్నారు. దేవతలుగా దేవునిగా వారిని వారు అభివర్ణించుకున్నారు. దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది దేవునికి తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకున్నావా? దేవుడు నిన్ను విస్తరింపచేసిన కొలది అంతగా ఆయన దగ్గరికి నీవు వస్తూ ఉన్నావా? ఉదయకాల సమయాన సూటిగా నిన్నే ప్రశ్నిస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు నీ ధనము హెచ్చే కొలది, నీ ఐశ్వర్యం హెచ్చించే కొలది, నీ అధికారం ఎక్కువగా చేయబడే కొలది, నిన్ను దేవుడు విస్తరించిన కొలదిగా నీ జీవితం దేవుని సన్నిధిలో చూపిస్తూ ఉన్నావా, ఇస్తూ ఉన్నావా, సరెండర్ చేస్తూ ఉన్నావా? ఉదయకాల సమయాన నిన్ను నీవు పరిశీలించుకో. వేరే వాళ్ళ సైడ్ నీవు చూడొద్దు. ఎవరి జీవితం మారది. యు ఆర్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్. నీకు నీవే రెస్పాన్సిబుల్ గా ఉంటూ ఉన్నావు. నిత్య జీవం పొందాలంటే నీ జీవితం మారాలి. ఇంకా ఎంతకాలం నటిస్తావు? ఇంకా ఎంతకాలం వేషధారణ జీవితాన్ని జీవిస్తావు? ఇతరులు కనపడాలని నీవు నటిస్తూ ఉన్నావేమో. ఎవరికి కావాలని? ఇతరులకు కనపడాలని నీ మంచి జీవితం. వాళ్ళు ఏమన్నా నేను పరలోకానికి తీసుకెళ్తారా? యవనస్తుడికి అది తెలిసిపోయింది. ఆయన ఎంత బాగా జీవించినా, ఎంత ఆజ్ఞలు అనుసరించి బ్రతికినా, ఎంత అధికారం కలిగి ఉన్నా, ఎంత ధనము కలిగి ఉన్నా ఏది కూడా నిత్య జీవానికి వారసునిగా చేయలేవు అని అతను అర్థం చేసుకుని వెనుతిరిగి వ్యసనపడుచు వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి యవనస్తులు, అలాంటి బిడ్డలు మీరు అనేక మంది ఒకవేళ ఉన్నారేమో. ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీ మనసు మార్చుకో. నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించు. సువార్త దినముగా చెప్పబడుతున్న ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. రీకన్ఫర్మ్ చేసుకో. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వేస్. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వర్క్స్ విచ్ యు ఆర్ డూయింగ్. మై డియర్ చర్చ్, ప్రియమైన సంగమా, దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఉదయకాల సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి మరి ఓర్వ తగినదిగా ఉండే పరిస్థితి మరి ఉందో లేదో ఒకసారి మరి పరిశీలన చేస్తున్నాను. చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి నా యొక్క ప్రసంగాన్ని నేను కంక్లూడ్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరలోక రాజ్యానికి వారసుడిగా చేయబడాలంటే 100కు 100 మార్కులు కావాలి. ఏది తగ్గినా ఫెయిల్ అయిపోతామని. పరలోక రాజ్య ద్వారం దగ్గర పేతురు కూర్చోన్నాడు. ఒక భక్తుడు వచ్చాడు. పేతురు అడిగాడు, బాబు నీవు చేసిన మంచి కార్యాలు చెప్పు, నీకు మార్కులు వేయాలి. నేను 100 మార్కులు వస్తే ఇమీడియట్ గా నీవు పరలోక రాజ్యానికి వారసుడుగా చేయబడి దాంట్లోకి వెళ్తావంటే అతను చెప్పాడు, నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే. చిన్నతనం నుంచి నేను సండే స్కూల్కి వెళ్తూ ఉన్నాను. వెళ్ళాను అన్న వెంటనే ఒక 5 మార్కులు ఇచ్చాడు. యూత్ లో కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నానంటే ఇంకొక 5 మార్కులు ఇచ్చాడు. పాస్టర్ గారికి సేవ చేస్తూ సంఘంలో నేను రెగ్యులర్ గా తుడిచేవాడిని. చైర్స్ అన్ని ఉదయాన్నే నేను వెళ్ళి తుడిచేవాడిని. మరి ఆ ఆలయాన్ని క్లీన్ చేయడంలో ఇలాగూ అనేక క్రియల్లో నేను పాల్గొన్నాను. ఐఎమ్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద చర్చ్ అని చెప్పాడు. అయితే ఇంకొక 5 మార్కులు అంటే 15 మార్క్స్ హీ గాట్. అవుట్ ఆఫ్ 100 హీ గాట్ ఓన్లీ 15 మార్క్స్ ఫర్ ది ఎంటైర్ హిజ్ లైఫ్ ఇన్ ద చర్చ్. మరి ఇంకా 85 మార్క్స్ వస్తే కదా పరలోక రాజ్యానికి వెళ్ళేది. ఏ మంచి కార్యం చేసి ఈయన పరలోక రాజ్యానికి వెళ్ళాలి? ఇంకేమున్నాయి? ఇంకా చెప్పమంటాడు. నా వైఫ్కు నేను బ్రతికినంత కాలం నమ్మకంగా ఉన్నాను, మంచి భర్తగా జీవించానంటే ఇంకొక 5 మార్కులు ఇచ్చాడంట. అతను అంటాడు, ఈ లెక్కన నాకు మార్కులు ఇస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఆయన చెప్తాడు. ఇంకా ఆలోచించమన్నాడు. ఇంకా ఎంత ఆలోచించి చెప్పాడు, నేను ఒక అనాథ శరణాలయానికి సపోర్ట్ చేస్తున్నాను. సో ఆయన చేసిన క్రియలన్నీ చేసిన 20 మార్క్స్ హీ గాట్ అట్ లాస్ట్. అప్పుడు అంటాడు అతను, అయ్యో అలాస్, దేవుని కృప ఉంటే తప్ప నేను
ఈ పరలోక రాజ్యంలోనికి రాలేనంటే పేతురు అన్నాడు, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అదే నేను అడుగుతున్నాను. దేవుని కృపను, ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ నువ్వు పొందావా? అవి ఉచితంగా నువ్వు భావించి నీవు దూరం పెడుతూ ఉన్నావా? ఏ మంచి కార్యము చేసి నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేవని ఈ ఉదయకాల సమయాన్ని నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఉచితంగా ఇస్తున్న తన కృప చేత, గిఫ్ట్గా ఇస్తున్న తన కృప చేత తన ప్రాణాన్ని నీకోసమే పణంగా పెట్టాడు. ఆ విషయాన్ని గుర్తించి ఆ రక్షణను అలక్ష్యం చేయకుండా నీ మార్గాలను నీవు మార్చుకొని, నీ క్రియలను చక్కపరుచుకొని ముందుకు సాగటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.